కొడిమేల మండలం తిప్పాయపల్లి గ్రామానికి చెందిన కొలకండి సతీష్ను అదే గ్రామానికి చెందిన ఉమ్మారెడ్డి విష్ణు రాజు ఇంట్లో నుంచి తీసుకెళ్లి హత్య చేశారని మృతుడి తండ్రి భార్య కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన సంఘటన వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మంగళవారం చోటు చేసుకుంది. సతీష్కు శాతరాజపల్లి గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. వీరికి పాపుంది. గత 2 రోజులుగా సతీష్ భయాందోళనకు గురవుతున్నట్లు అతడి భార్య పేర్కొంది. ఇందుకు సంబంధించిన కారణాలు అడిగినప్పటికీ తనకు చెప్పలేదని తెలిపింది. తాను శాతరాజపల్లికి వచ్చిన అనంతరం ఉమ్మారెడ్డి విష్ణురాజు ఇంట్లో నుంచి సతీష్ను తీసుకెళ్లి హత్య చేయించి వేములవాడలోని ఆసుపత్రి వద్ద మృతదేహం వేసి వెళ్లారని ఆరోపించారు. సతీష్ మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సతీష్ మృతికి కారణమైన వారిని చట్టరీత్యా శిక్షించాలని లేదా తనే మృతుడి భార్య శిక్షిస్తానని రోధించింది. వేములవాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పలుకులు ఇద్దరు పిలిపించుకొని వాళ్ళు బయటగా తీసుకుపోయి దారుణంగా తీసుకుపోయి చంపి మళ్ళీ తీసుకొచ్చి చాణక్య హాస్పిటల్లో ఎవరు తీసుకొచ్చి అతను తెలియదు. కానీ అతి దారుణంగా మాత్రం ఉమ్మారెడ్డి విష్ణు, ఉమ్మారెడ్డి రాజు అనే వీళ్ళిద్దరు తీసుకుపోయారు. వీళ్ళు పిలిపించుకొని తీసుకుపోయి ఎంతమంది అన్నది తెలియదు. కానీ చంపుడు మాత్రం వీళ్ళు అతి దారుణంగా చంపారు. అది నా కొడుకులు అయితే మాకు అతి దారుణంగా నా కొడుకు పేరు సతీష్. ఓకే, నేను అలా దాగి మాట్లాడతాను. మీకు అంటే ఎలాంటి అనుమానం నాకు అనుమానం వచ్చిందంటే వాళ్ళ ఫ్రెండ్స్లు అందరినీ తెలుసుకున్నాం. 2-3 రోజుల సరి వాళ్ళకి చిన్న గొడవలు అవుతున్నాయి. దేని గురించి మనకు తెలియదు. కొన్ని గొడవలు అయితే మాత్రం అదే భయానికి ఇంకొకటి గొడవలే. కానీ వాళ్ళు ఫోన్ చేసి పిలిపించుకొని అతి దారుణంగా అయితే పంపించారు. నాకు మాత్రం న్యాయం కావాలి. ఒకవేళ వాళ్ళు తీసుకపోతే మన ఇంటి ముందు అయితే నేను రాష్ట్రం ఏదైనా తెలియజేస్తాను. నాకు న్యాయం కావాలి. నా భర్త ఎవరితో నొల్లులు పెట్టుకోలేడు, చేయలేడు. 2 రోజుల నుంచి భయంగానే ఉన్నాడు. ఏమైందంటే నాకు చెప్పలేడు. ఉమ్మారెడ్డి అనే రాజు ఊకే ఫోన్ చేసిండు. నేను నా అవ్వగారింటికి వచ్చింది చూసి ఆయన దోలుకపోయిండు, చంపిర్రు. నా భర్తను చంపిర్రు. ఆయన తీసుకొచ్చి హాస్పిటల్ కదా వారిసిపోయారు. నాకు న్యాయం కావాలి. నా భర్త చచ్చిపోయినందుకు ఆయన గురి శిక్ష తీయాలి, లేకుండా గొట్టలు పట్టుకొని నేనే చంపుతాన్ని. నా భర్తకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలి అంతే. నా భర్తను అన్యాయంగా జరిపిరు. నా భర్త ఎవరు జోలి కోడు, ఏం చేయడు, కనీసం తాగడు కూడా. అన్యాయంగా నా భర్తను చంపిర్రు. నేను లేని చూసి 2 రోజుల నుంచి ఆయనకు భయం 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 ఫోన్లు చేసుకుంటా నేను లేని చూసి చంపి ఇంత పని చేసిర్రు. ఉమ్మారెడ్డి అనే రాజు అన్ని గురి ఇయ్యాలి, లేకుంటే గొడ్డలు పట్టుకొని నేనే నక్కుతా. నాకు న్యాయం చేయండి. నా బిడ్డ అనాథం చేసిండు, నన్ను అనాథం చేసిండు. ఒకరిని ముంచలేదు. నా కొడుకు ఎవరో చదువుకోడు. అయ్యా, నా కొడుకుని ఇంట్లో తీసుకుపోయి చంపేసిండు. నా కొడుకు నా భర్త వాళ్ళకి పెట్టేటోడే. నా కొడుకు మంది చెప్తాడు. నా కొడుకు 9 నా కొడుకు వాడు తీసుకుపోయి వాడిని చంపేసి నా కొడుకు ఎంత కొట్టుకున్నాడో, వాడు ఎట్లా కొట్టుకున్నాడు, వాడు అట్లా కొట్టుకోవాలి. నా కొడుకు కొట్టుకున్నట్టు నా భర్త ఎంత నా కొడుకు చచ్చినట్టు వాడు చావాలి అంతే. చంపినాకనే శవం ఏమన్నా కావాలి. శవం చేసేయలేదు, వాళ్ళు ఇంటి ముందట వేయాలి అంతే. ప్రెస్ వాళ్ళు చేస్తారా, పోలీసు వాళ్ళు చేస్తారా? మా తమ్ముడు జరిగినట్టే మాత్రం కంపల్సరిగా న్యాయం జరగాలి.